థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. హ్యాపీ సంక్రాంతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి BVR టీవీ న్యూస్ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక లవ్లీ కపుల్ లయన్స్ క్లబ్ ద్వారా గత 6 years నుంచి వెళ్ళి సేవలు అందిస్తున్నటువంటి ఇద్దరు మనతోనే ఉన్నారు. యాక్చువల్లీ సేవలు చేసినటువంటి వ్యక్తుల్ని నేను ఎందుకని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నానంటే, సమాజంలో మనం ఎంత సంపాదించినా కూడా ఎంతో కొంత దాన గుణంని కలిగి ఉండాలి. ఎస్, అలాంటి వ్యక్తులనే BVR టీవీ న్యూస్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూలు చేసే క్రమంలో భాగంగానే ఈరోజు గోక నాగేశ్వరరావు అలాగే నీరజ గారు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి, ప్రజెంట్ హనంకొండలో ఉన్నటువంటి పరిస్థితి. లయన్స్ క్లబ్లో వరంగల్ ఓరుగల్ అనే ఒక వింగ్ ఉంది. ఆ వింగ్కి నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ చూసుకుంటే 6 months అనేది వ్యాలిడిటీ అయిపోయింది, ఇంకా 6 months ఉంది. సో ఇప్పటిదాకా లయన్స్ క్లబ్ ద్వారా ఎట్లాంటి సేవలు అందించిళ్ళు ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే మేడం. ఓకే సార్, సంక్రాంతి ఈరోజు కూడా మీరు బయటికి వెళ్ళారంట సేవా కార్యక్రమంలో భాగంగా, నిజమేనా? నిజమే సార్. ఈరోజు నర్సంపేట పట్టణంలో స్ట్రీట్ వెండర్స్కు గొడుగులు పంచడం జరిగింది, అలాగే బ్లాంకెట్స్ కూడా పంచడం జరిగింది సార్. ఎన్ని గొడుగులు? దాదాపు ఒక 20 గొడుగులు పంచాను సార్. 20 గొడుగులు పంచారు. ఓకే, అంటే మీ టీం మొత్తం ఉంటారా మీరు? ఎవరికి ఎక్కడ వీలైతే ఎంతమంది టీంలు ఎక్కడైనా కూడా చేస్తుంటాం సార్. అందరం ఒకటేసారి కలుసుకోకపోవచ్చు, కొంతమంది అయినా కలుస్తారు సార్. అక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న వేరే అదర్ టీమ్స్ కూడా మేము కలుపుకొని చేస్తుంటాం. మేము ఇప్పుడు మీరేమో 6 years నుంచి వెళ్ళి లయన్స్ క్లబ్ లో ఉన్నారు, అంతేనా? అవును సార్. మేడం గారు 3 years అవుతుంది సార్. 3 years అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు 6 years నుంచి మీరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఓరుగల్ అనే వింగ్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు సార్. వరంగల్ ఓరుగల్ అనే లయన్స్ క్లబ్ ఓరుగల్ అనే వింగ్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. అవును సార్. 6 months వ్యాలిడిటీ అయితే మీకు అయిపోయింది కదా? అయిపోయింది. ఏం చేసిళ్ళు గడిచిన 6 నెలల్లో మీరు ఏమేమి చేసిళ్ళు? ఐ ఆపరేషన్స్ చేసాం సార్. దాదాపు 200-300 వరకు పైన చేసాం. ఇంకా చేస్తాం సార్. ఈ మిగతా 6 months లోపల 1 year లోపల కంప్లీట్ చేసేస్తాం. అలాగే మన గవర్నమెంట్ స్కూల్స్లలో పేద పిల్లలకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్స్ కూడా పంపించేయడం జరిగింది సార్. అలాగే అనాథాశ్రమంలో, తర్వాత వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్ మరి అక్కడ కూడా వెళ్తాం సార్. అక్కడ కూడా మా క్లబ్ మెంబర్స్ కొంతమంది వెళ్ళేసి వాళ్ళకి మన ఫ్రూట్స్ ఇట్లా పంపిణీ చేయడం జరిగింది. మేడం గారు, యాక్చువల్లీ మీరు 3 years అవుతుందా ఇలాగ వచ్చి? కొంత గ్రౌండ్ లెవెల్ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. మీరు ఎందుకు వచ్చి అసలు లయన్స్ క్లబ్ లోకి? మా వారు ఇందులోనే ఉన్నారు, నేను ఆయనతో పాటు వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు కూడా చాలా మంచి అనిపించింది. మనము ఎంతో కొంత సర్వీస్ చేయడం అనేది అందరిని చూస్తున్నప్పుడు నాకు కూడా మా వారు వెంట ఉండి ఆయనతో పాటు ఈ సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవాలనిపించింది. అన్నిట్లలో కూడా ఆయనతో పాటు నేను. మీరు అంటే ఎప్పుడు అనలేదా మీరు, అంటే ఎందుకు ఈ రకంగా లయన్స్ క్లబ్ లో డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి మీరు స్టార్టింగ్ లో ఏమైనా అన్నారా? సార్ని ఏమైనా అన్నారా? ఏమనలేదండి, ఎందుకంటే ఆయన ఏది కూడా ఆలోచించే చేస్తారు. మనకు వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో కొంత నలుగురికి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే మంచిది అని ఇందులో జాయిన్ కాకముందు నుండి కూడా అలానే ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న వాటికి నేను ఎప్పుడు కూడా కాదుకూడదు అని ఏం చెప్పాను, ఆయన వెనుక నేను కూడా ఉంటానండి. సంక్రాంతి అంటే మహిళలు ఇంట్లోనే ఉండి ఏవేవో చేస్తూ ఉంటారు కదా, జనరల్గా అయితే చాలా బిజీయెస్ట్ ఉంటారు కదా. మీరు సార్తో పాటు వెళ్ళి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించే ఇప్పుడే వచ్చినట్టున్నారు నాకు తెలిసి. మీకు ఏం పనులు లేవా ఇంట్లో? ఉంటాయి. మా పిల్లలు, మా ఆడపడుచు కూతురు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము బయట వెళ్ళి ఏ పనులు చేసుకొని వచ్చినా ఇంట్లో వీళ్ళన్నీ మాకు ముగ్గులు వేయడంలో కానివ్వండి, వంటలలో కానివ్వండి, మిగతా అన్నీ సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి మేము బయటికి వెళ్ళి ఇవి చేసి రాగలుగుతున్నామండి. ఏంటి మేడం ఇవాళ మీ ఇంట్లో ఏమైనా స్పెషల్గా ఏమైనా? మేము ఈరోజు స్పెషల్ అంటే ఈరోజు కూడా నాన్ వెజ్ ఏం తినమండి. అవునా, ఎందుకు అట్లా? సంక్రాంతి కనుమ రోజే తింటాము. మేము ఆంధ్రాలో ఎక్కువ ఉండొచ్చాము కాబట్టి కనుమ రోజు, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మన తెలంగాణలో 2వ రోజు పండుగ రోజు నాన్ వెజ్ తింటారండి, కానీ మాకు అట్లా అలవాటు అయింది. ఓకే సార్, మీరు ఏపీలో ఉన్నారా ఛాన్స్? ఎందుకు ఏపీ అంటే బేసికలీ మీరు ఏపీనా? నేను జవహర్ నవోదయ విద్యాలయ
చొప్పదంలో ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను టీచర్గా. ఓకే. నేను వృత్తిరీత్యా సిర్పూర్ కాగజ్ నగర్, తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ పెద్దాపురం మరియు యానంలో కూడా వర్క్ చేశాను సార్. దాదాపు 15 సంవత్సరాలు నేను ఆంధ్ర ప్రాంతంలో పనిచేశాను. సబ్జెక్ట్ సార్ నేను ఆర్ట్ సార్, ఆర్ట్ టీచర్, టీజీటీ ఆర్ట్ అంటారు, ఆర్ట్ టీచర్గా పనిచేశాను. యాక్చువల్లీ మాది 24 అవర్స్ డ్యూటీ. నవోదయ విద్యాలయం అంటే కంప్లీట్ టోటల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో ఉండాలి. యాక్చువల్లీ నవోదయలో ఇటువంటి మన లయన్స్ క్లబ్ వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, ఎందుకంటే 24 గంటలు ఈ డ్యూటీలో ఉండాలి. మరి ఈ సర్వీస్ కార్యక్రమం అనేది సాధ్యపడదు. మా యాజమాన్యం నవోదయ ప్రిన్సిపాల్ కానీ, మా హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితి కానీ నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేసి ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కాగలిగాను సార్. నేను సర్వీస్ చేయగలుగుతున్నాను. అలాగే మా నవోదయ విద్యాలయాల్లో కూడా లియో క్లబ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను విద్యార్థుల కోసం. ఓకే, లియో క్లబ్స్ ఆల్రెడీ నేను ఈ వర్డ్ విన్నా, ఆల్రెడీ ఉంది, లియో క్లబ్స్ అనే ఉంది ఆల్రెడీ. ఎస్ సార్. యా ఉంది. యా ఓకే. సో ఇప్పుడు మీకు సర్వీస్ ఉంది ఇంకా మోస్ట్లీ? నాది యాక్చువల్లీ ఈ జూన్ 2025 నేను రిటైర్ అయ్యాను సార్. మళ్ళీ నా యొక్క సర్వీస్ని గుర్తించి మళ్ళీ కాంట్రాక్ట్ టీచర్గా నన్ను మళ్ళీ తీసుకోవడం జరిగింది అదే విద్యాలయాల్లో. కాంట్రాక్ట్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? యాక్చువల్లీ 5 years వరకు చేయొచ్చు సార్. 5 years వరకు మాకు ఎలిజిబుల్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు లయన్స్ క్లబ్లో చేరి సేవలు అందిస్తా ఉన్నారు. సొంత డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టుకునేది? మాకు ఎక్కడ నుండి డబ్బులు రావు సార్, మా సొంత డబ్బులే మేము ఖర్చు చేస్తున్నాం సేవా కార్యక్రమాలు అన్నిటికి కూడా. ఓకే. సో ఇప్పటిదాకా చేసిన సేవలన్నింటికి గుర్తించి మీకు ఎలాంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చాయి? అంటే అసలు యాక్చువల్లీ ఏ గుర్తింపు కూడా అవసరం లేదు, ఒక సర్వీస్ చేస్తున్నా అనే తృప్తి అవసరం మనిషికి, అంతే తప్పించి ఇంక వేరే అవసరం. అయినా కూడా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మా యొక్క సర్వీసెస్ గుర్తించి ఈ మధ్యన జరిగిన ఒక 2 days బ్యాక్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారు మా సర్వీస్ని గుర్తించి మాకు మన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఓకే. అంటే వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ బాగా డెవలప్మెంట్, చాలా సేవలు సార్. చాలా డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గారి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆధ్వర్యంలో సేవలు చాలా బాగా జరుగుతున్నాయి సార్. గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం బాగా యాక్టివిటీస్ చేస్తున్నాం సార్. మీ ఓరుగోల్లోనే క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు సార్? మా 32 మంది ఉన్నారు సార్. నేను యాక్చువల్లీ జంజిరాల తిరుపతి గారని ఆయన లైన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను దీంట్లో జాయిన్ అయ్యాను సార్. ఆయన డాక్టర్ గారు సార్. మా లయన్స్ క్లబ్లో ఎక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు సార్. వారి ద్వారా మేము కంటి ఆపరేషన్స్ చాలా చేస్తుంటాం. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఈ 6 monthsలో నేర్చుకున్నది ఏంటిది ప్రెసిడెంట్గా? యాక్చువల్లీ ప్రెసిడెంట్గా నన్ను యునానిమస్గా ఎన్నుకున్నారు సార్. నేను యాక్చువల్లీ లేను అక్కడ, లేకపోయినా కూడా నా యొక్క సిన్సియారిటీ, నా యొక్క సర్వీసెస్ గుర్తించి వాళ్ళందరూ పెద్ద సీనియర్స్ అయినా కూడా వాళ్ళందరూ కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది సార్. ఓకే. సో మీకు అంటే ఇప్పుడు దీని తర్వాత ప్రెసిడెంట్ తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఉందా, లేకపోతే ఓకే ఇంకా పర్లేదు సార్, ఇక్కడ అవసరాన్ని బట్టి ఇంకా సేవలు మా అవసరం అనుకుంటే ఇంకా నన్ను పై స్థాయికి ఎన్నుకుంటారు సార్ నా సర్వీసెస్ గుర్తిస్తే. ఓకే. ఇప్పటిదాకా మీరు సొంత డబ్బులు ఈ 6 నెలలు ఎంత ఖర్చు అయింది మీకు అప్రాక్సిమేట్లీ? నియర్లీ 1 lakh వరకు అయింది సార్. 1 lakh అయిందా? ఎస్ సార్. డైలీ ఉంటుందా సార్ సర్వీస్? డైలీ ఉంటుంది అంటే మన ఇష్టం సార్, డైలీ పెట్టుకోవచ్చు, డైలీ 1-2-3 కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం సార్. అంటే ఇది మా లయన్ క్లబ్ సభ్యులు అందరూ కూడా చేస్తుంటారు ఎక్కడో ఒక దగ్గర. ఓకే. ఇప్పుడు అంబరెల్లా డిస్ట్రిబ్యూషన్ అని అన్నారు మీరు. అవును సార్. 20. అవును సార్. ఎంత అయింది సార్ వాటికి? ఇవాళ ఎంత అయింది ఖర్చు? ఈరోజు దాదాపు ఒక 4,000 అయింది సార్ వాటికి. నిన్న కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఏం చేసినా కూడా క్లబ్ లో అందరు ఇస్తారా, ఓన్లీ ప్రెసిడెంట్ ఒక్కరేనా? ప్రెసిడెంట్ ఒక్కరే కదా సార్, అందరు కలిపి కూడా చేస్తారు. అవసరాన్ని బట్టి సార్, వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుంది, ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు చేస్తుంటారు. మా వారు ఈసారి మాత్రం బ్లాంకెట్స్ గొడుగులు మేము సొంతగా మేము పర్సనల్గా తీసుకొని పంచుతున్నాం సార్. బ్లాంకెట్స్ ఎన్ని తీసుకున్నారు? బ్లాంకెట్స్ 40 తీసుకున్నాం, మళ్ళీ ఇంకొక 20 కూడా తీసుకున్నాం సార్. ఓకే.
గొడుగులు యాక్చువల్గా ఫస్ట్ 14 తీసుకున్నాం, తర్వాత ఇంకొక 10 కూడా తీసుకున్నాం సార్. ఎందుకు మీరు నర్సంపేట వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు వరంగల్ మీరు ఓరుగల్లో అని పేరు పెట్టుకున్నారు వింగ్? నాది స్వస్థలం, నేను పుట్టిన ఊరు నర్సంపేట సార్. ఓహో ఓకే. కానీ అక్కడ నర్సంపేట క్లబ్స్ కూడా ఉన్నాయి. నర్సంపేట క్లబ్ ఇప్పుడు ఒక 4-5 days బ్యాక్ ఏర్పడింది సార్. ఓకే అది ఓకే. సో ఇప్పుడు మీరు ఎంతమందిని జాయిన్ చేయించారు యాజ్ ఏ ప్రెసిడెంట్ గా మీ క్లబ్ లో? మీకు కొంతమందిని జాయిన్ చేయాలని ఒకటి ఉంటుంది కదా మీకు, ఉంటుంది. ఎంతమందిని జాయిన్ చేయాలి? నేను ఒక 4 జాయిన్ చేశాను సార్, మా మేడంతో కలిపి. ఓకే సార్ అంటే ఆల్రెడీ మేడం గారు 3 years అన్నారు కదా? అవును సార్. మరి అంటే అప్పటి నుండి సార్. ఓకే ఓకే అప్పటి నుంచి. ఓకే యా ఓకే. మీకు ఏమైనా గోల్ ఏమైనా ఉందా? పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి చెయ్యాలి యాజ్ ఏ ప్రెసిడెంట్ గా అన్నట్టు ఏమైనా గోల్ ఉందా? ఉంది సార్. యాక్చువల్లీ అన్ని విద్యాలయాల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ఉంది సార్. ఏంటంటే వాల్యూ ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే ఇవాళ రేపు ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అవసరం చాలా ఉంది, దాని మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దామని ఉంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు సేవలు చేస్తూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేసిల్లా ఎందుకు ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, లేకపోతే మీకు ఫైనాన్షియల్ డబ్బులు వస్తుందా, అసలు ఏంటి అని ఎవరైనా అడిగిల్లా? 99% పీపుల్ లయన్స్ క్లబ్లో చేరడం వల్ల మనకేంటి లాభం అని అడిగారు. అవును. వాళ్ళకు సర్వీసెస్ గురించి చెప్పలేదు. ఇవి తీసుకోవడంలో కాదు, ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. ఆనందాన్ని మనం పొందాలి, వాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళకు ఉపయోగపడడం మనకు కావాలి. ఎవరైతే ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటుందో వాళ్ళకు మనం సహాయం చేయాలి అని నా ఉద్దేశం సార్. మేడం మీరు జనరల్గా బేసికల్ ఏం చేస్తాం వృత్తి? నేను హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఉంటారు? ఓకే. అంటే విద్యాలయకి ఇంట్లోనే ఉన్న, నవోదయాలో 24 hours జాబ్ అయినది కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందులో మమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తారు. స్టార్టింగ్ అంటే సిపిడబ్ల్యూ అవి లేనప్పుడు ఇంట్లో కూడా మేము కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు చేసేటట్టు ఉంటాయండి నవోదయ స్కూల్స్. ఓకే. మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయా మేడం లైఫ్లో? గోల్స్ అనేది మా వారి వెనుకుండి ఇద్దరం కలిసి ఏదైనా ఒకటే చేసేది కరెక్టే చేయాలి అన్నదే. నేను ఒక పక్క ఆయన ఒక పక్క చేస్తే ఎటు కాకుండా పోతుంది. ఏదైనా ఒక స్టాండ్ మీద ఒకళ్ళు ఉండాలి, ఇద్దరు ఒక స్టాండ్ మీద ఎంచుకుంటే అప్పుడు ఏదైనా సాధిస్తారు. అవునండి. సో మీకు లయన్స్ క్లబ్ లో చేరి 3 years అవుతుంది. అవును. మీకు ఇప్పటిదాకా ఏమనిపించింది? ఓకే లయన్స్ క్లబ్ చేరడం వల్ల ఈ రకంగా చేస్తామని అంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలిగినాయి మీకు జనరల్గా? అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అండి ఒక హస్బెండ్ తెచ్చిచ్చిన ఆయన వర్క్లో ఉంటే మనమంతా ఫ్యామిలీని చూసుకోగలిగితే, అత్తమామను కుటుంబాన్ని మనం చూసుకుంటే ఆయన ఆ పనులు ఎట్లా కరెక్ట్ చేసుకోగలుగుతారో, ఎంత లేట్ నైట్ అయినా ఏ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చినా మొత్తం ఫ్యామిలీని అంతా నేను చూసుకునే బాధ్యత నేను చూసుకునేది. అట్లనే లయన్స్ క్లబ్లో కూడా ఒక హయ్యర్ అథారిటీస్ని ఎలా అయితే ఒకరినొకరు ఫాలో అయ్యి సేవలు చేస్తారో వాళ్ళకు మా వంతు సేవగా మేము చేయడానికి మేము రెడీగా ఉంటామండి. వాళ్ళు వెళ్ళి వచ్చినా దేనికైనా ఏం చేసినా ఏంటిది అనేది వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వకుండా సపోర్ట్ చేయడంలోనే తృప్తి అండి. అదే సేవాభావంగా అనుకుంటాం దీని పరంగా. ఓకే సార్. మీరు సొసైటీకి ఇచ్చే మెసేజ్, ఎందుకంటే సేవలు చేస్తూ ఉన్నారు, చెప్పండి. బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తనకున్న దాంట్లో ఏదో కొంత నీడీ పీపుల్కు, అవసరార్థులకు సహాయం చేయాలి. దానివల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ తృప్తి కూడా మనకు ఉంటుంది. మనం చూసి ఇంకా 10 మంది తయారవుతారు, వాళ్ళని చూసి ఇంకా చాలామంది తయారవుతారు. ప్రజల్లో కూడా మంచి అవగాహన వస్తుంది. ఇదే నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఎంతసేపు మనకి ఎవరేం చేస్తారు అనేది కాకుండా మనం కూడా ఎంతో కొంత ఒకరికొకరు సమాజానికి ఎక్కడికో వెళ్ళి అని కాకపోయినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉండి హెల్ప్ చేసుకునేలాగా ఉండాలి అన్నదే లయన్స్ క్లబ్ ద్వారా తెలుసుకున్నామండి. ఎందుకంటే అందులో చిన్న పెద్ద హయ్యర్ ఫ్యామిలీసా ఏంటా అన్నది ఉండదు. ఒకరికొకరు చాలా బాగా సహాయం చేస్తుంటారు. అలానే ముందు ముందు కూడా బీవీఆర్
టీవీ యాజమాన్యానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకు టీవీ న్యూస్ ప్రేక్షకులకు టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు చేసిన సేవలు ఒక 6 months సేవలే చెప్పారు కదా. యాక్చువల్లీ మీ 6 years జర్నీ చెప్పండి ఒకసారి. 6 సంవత్సరాల మీ జర్నీ, మీ ప్రయాణం చెప్పండి ఇందులో లయన్స్ క్లబ్లో. యాక్చువల్లీ మా బావగారు జంజాల తిరుపతి గారు, ఆయన ఈ లయన్స్ క్లబ్ మెంబర్గా నన్ను ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది. చూసిన తర్వాత వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎంతోమందికి ఐ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. కొన్ని వేల మందికి చేశాడు ఆయన. అలా ఈ వరంగల్ ఓరుగల్ లయన్స్ క్లబ్ ద్వారా చాలామందికి చేయడం జరిగింది. అలాగే అవసరార్థులకు ఒక సంవత్సరం మొత్తం, లాస్ట్ ఇయర్ మొత్తం కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది, అల్పాహారం, ఇక్కడ వరంగల్ చౌరస్తాలో. ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా చేస్తాను. యాక్చువల్లీ నాకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి వీలు కాదు, అయినా కూడా నేను జాయిన్ అయ్యి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో చేశాను సార్. నన్ను చూసి నా విద్యార్థులు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకెప్పుడు లియో క్లబ్ స్టార్ట్ చేస్తారు సార్ అనేది నన్ను ఇప్పుడు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు మా విద్యార్థులు. సార్ చెప్పండి. మేము స్కూల్కి చాలా దూరం, మేము ఉండేది కరీంనగర్ నవోదయ స్కూల్ నుండి ఇక్కడికి రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఓకే, అంటే బేసికల్లీ మీరు ఇక్కడ కాదు ఉండేది, కరీంనగర్ చెప్పదండి. నవోదయ స్కూల్ నుండి ఇక్కడ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతూ ఉంటాం మేము. అంతా అదండి. యాక్చువల్లీ ఇక్కడ హన్మకొండలో వీక్లీ ఎన్ని ఉంటాయి సార్ మరి ప్రోగ్రామ్స్? అంటే వీక్లీ చాలా ఉంటాయి. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అవసరం బట్టి వస్తూనే ఉంటాను సార్. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ప్రోగ్రామ్. మరి అటు మీ డ్యూటీ నాకు పర్మిషన్ ఇస్తారు సార్, ఇస్తారు. ఎందుకంటే సర్వీస్ చేసే వాళ్ళు లేరు కదా సార్. సర్వీస్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో అటువంటిప్పుడు మన అంటే నవోదయ విద్యాలయ సమితికి ఒక మంచి గర్వకారణమైన విషయం కదా సార్. ఇప్పుడు 6 years నుంచి మీరు లయన్స్ క్లబ్ లో సేవలు అందిస్తా ఉన్నారు. మీకు గుర్తించేలా అంటే అబ్జర్వ్ చేస్తా ఉన్నారా మీరు? అంటే ప్రతి సంవత్సరము ఈ సేవలు చేస్తున్నారు కదా, అంటే ఈ సేవలు ఎక్కువగా చేయడం జరుగుతుందా, ఏమైనా తగ్గుతుందా? అంటే నీడీ పీపుల్స్ ఏమైనా తగ్గుతున్నారా, నీడీ పీపుల్స్ ఎక్కువగా పెరుగుతున్నారా? సర్వీసెస్ ద్వారా నీడీ పీపుల్ తగ్గుతున్నారు సార్. తగ్గుతున్నారు. మంచి పరిణామం సార్. దానివల్ల కూడా మాకు కూడా సంతృప్తి ఉంది సార్. వాళ్ళ యొక్క మేము ఒక సర్వీస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క నీడీ పీపుల్ ఫేస్ లో చూసిన ఆనందం మాకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది సార్. సంవత్సరానికి పెరిగితే మాత్రం ఇక మనం ఏం చేయలేదు సార్. తగ్గుతాలంటే గ్రేట్. ఇక అంటే సంవత్సరం కొంత తగ్గుతా అంటే తర్వాత వరకు నీడీ పీపుల్స్ అనేది లేకుండా చేయడమే ఉద్దేశమా లయన్స్ క్లబ్? ఎస్ సార్. అది ఉండకూడదు అనేది మా ఉద్దేశం. నీడీ పీపుల్ అనేది లేకుండా చేయాలనేది మా ఓకే. సో ఇప్పుడు మీ యాక్చువల్లీ నిన్ననో మొన్ననో అనుకుంటా మీ ఫౌండర్ లయన్స్ క్లబ్ ఫౌండర్ గారి బర్త్డేనా? ఎస్ సార్, బర్త్డే సందర్భం. ఆ సందర్భంగా మేము నర్సంపేట పట్టణంలో కొన్ని కార్యక్రమాలు సార్ చేసాం సార్. ఈ బ్లాంకెట్స్ ఇవ్వడం కానీ, గొడుగులు ఇవ్వడం కానీ ఇంకా చేస్తున్నాం సార్. యాక్చువల్లీ మాది సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ సార్. గోకా రామస్వామి గారు వనప్రేమి అవార్డు గ్రహీత సార్ నర్సంపేట పట్టణంలో. ఆయన మా చిన్నాన్న గారు. మా ఫ్యామిలీలో ఇంకా మా చిన్నాన్న కొడుకు గోకా వినోద్ బాబు కూడా సర్వీస్ కార్యక్రమాలు చేస్తాం సార్. ఎవ్రీ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం మేము అక్కడ నర్సంపేట పట్టణంలో. మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఫస్ట్ పాప సార్, తర్వాత బాబు. పాప మ్యారేజ్ అయింది. పాపకు పాప సార్, బాబుకు బాబు. బాబు రాజమండ్రిలో ఉంటారు సార్. ఇప్పుడు పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మనం ఈ కార్యక్రమం హన్మకొండ భీమారం. రైట్. ఓకే. సో మేడం ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ వారి యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. యాజమాన్యానికి కృతజ్ఞతలు. అందరు సేవలు చేస్తూ ఉండాలి, దానివల్ల మంచి జరుగుతుంది అనేది కదా మీ ఉద్దేశం? మరి ఒకసారి ఎంత సంపాదించినా ఎంతో కొంత చెప్పండి. సార్ మరి ఒకసారి బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నా యొక్క
కృతజ్ఞతలు. అలాగే బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కూడా ఈ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని, ప్రజలకు నీడీ పీపుల్ ఎవరైతే అవసరార్థులు ఉంటారో వారికి ఏదో కొంత మీ సహాయాన్ని మీ వంతుగా చేస్తారని ఆశిస్తున్నాను. సార్ ఇంకో క్వశ్చన్ సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీ క్లబ్ ఓరుగల్ క్లబ్ ఎస్ సార్. 32 మంది అన్నారు. అవును సార్. వాళ్ళ గురించి ఏం చెప్పారా? చెప్తాను సార్. యాక్చువల్లీ మా క్లబ్లో మంచి హేమాహేమీలు ఉన్నారు సార్. పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు. డాక్టర్ మంత్రి లింగమూర్తి గారని, తర్వాత జంజిరాల తిరుపతి గారు, తర్వాత మామిడాల రమేష్ బాబు గారు, తర్వాత పొన్నం రామకృష్ణ గారు, తర్వాత జలంధర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళే సార్. జెడ్సీ రాజేందర్ గారు, ఆర్సి రాజేందర్ గారు, జెడ్సీ విజయ్, వీళ్ళందరూ కూడా మంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. వారి ప్రోత్సాహంతోనే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను సార్. యా, ఓకే. సో ఇప్పుడు మీకు లైఫ్లో సాధించాలనుకునే గోల్ ఏమైనా ఉందా? ఇంకా లైఫ్లో అంటే ఇంకా బాగా సేవ చేయాలని, ఎవరి నీడీ పీపుల్ అని లేకుండా చూడాలని, సేవలు చేయాలి సర్వీస్ సార్. ఉన్నంత వరకు కూడా సేవలు చేయాలనేది. ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ దిశగా మీరేమో అడుగులు పెట్టలేదా ఈ ప్రెసిడెంట్ హయాంలోనే? ఏదైనా పర్మనెంట్ ఒకటి చేస్తే కొన్ని సంవత్సరాల వరకు అది ఉండిపోవాలి, అది అట్లాంటి పర్మనెంట్ ఏమన్నా? అంటే మనకు ఒక 1 year సర్వీస్ ఉంటుంది సార్. ఇది అంటే పర్మనెంట్గా మనం ఉండేది ఏదైనా ఉంటే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, తర్వాత ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్ సార్ ఏదైనా మీరేమైనా అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందా అంటున్నా? ఇంకా మేము అంటే ఇది అందరితో కలిపి నిర్ణయించాల్సింది. అంటే ఓరుగల్లు భవన్ ఉందా సార్? ఓరుగల్లు భవన్ లేదు సార్. ఇప్పుడు శాంపేటలో ఒకటి మా లయన్స్ క్లబ్ ఒక క్లబ్ ఉంది. మేము త్వరలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నామండి. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.